అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. జూలై 27న మనకి శని వక్ర సంచారం అవ్వనుంది. మరి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి కూడా ఎటువంటి ప్రభావం కలగనుంది, ఎవరికి చాలా మంచి జరగబోతుంది, ఎవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పరిహారాలు ఏంటి, ఇవన్నీ కూడా గురుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. మేషరాశి వారికి శని ప్రభావం, ఈ శని వక్ర సంచారం ప్రభావం వాళ్ళపై ఎలా ఉంటుంది? మేషరాశికి శని బాధకాధిపతి. అంటే మేషరాశికి 10వ ఇంటివాడు, 11వ ఇంటివాడు. మేషరాశికి బాధక స్థానం 11వ స్థానం. ఈ శనేశ్వరుడు బాధకాధిపతి కాబట్టి మేషరాశి వాళ్ళు సక్సెస్ కోసం వీళ్ళు చేసే పోరాటం ఇంకా ద్వాదశాలు ఎవరు చేయరు. మేషరాశి వారు వాళ్ళు సక్సెస్ వచ్చేవరకు పోరాడుతూనే ఉంటారు. అప్పటికే టైం అయిపోతుంది. వివాహం ఆలస్యం అవుతుంది, సక్సెస్ ఆలస్యం అవుతుంది. వాళ్ళ లైఫ్లో తృప్తిగా బతికేటువంటి సమయం వచ్చే కాడికి టైం పట్టిపోతుంది. కారణం శనేశ్వరుడు బాధకాధిపతి. శని బాధకాధిపతి అయినప్పుడు ఏమవుతుంది? బాధనే పట్టు, నువ్వు పడు, నువ్వు పరిగెత్తు 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 అంటూనే ఉంటాడు. మేషరాశి వాళ్ళంటే మేషము అంటే ఒక మేక అని అర్థం. అది కొండలు గుట్టలు కూడా ఎక్కేస్తూ ఉంటుంది, పోతన ఆగనే ఆగదు. అట్లా శ్రమపడి ఇది చేస్తారు, ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు శని వాళ్ళకు ఏలినాటి శనిగా ఉంది, వక్రించాడు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు 5 నెలలు రిలాక్సేషన్ దొరుకుతుంది. 5 నెలలు ఈ ఆయన ఉన్నాడు కదా, ఇప్పుడు 138 రోజులు వక్రిస్తాడు కదా. ఈ 135 డేస్ 138 రోజులు ఈయనకు వీళ్ళకి బాగున్నట్టే. ఎందుకంటే బాధ పెట్టే గ్రహం రివర్స్ అయిపోయింది కదా. ఓకే ఓకే. ఇప్పుడు వీళ్ళు ఏదైనా కలిసి మీరు ముందుకు తీసుకెళ్ళిపోతారు, వీళ్ళకి ఆటంకం తొలగింది. ఇది మేషరాశి వాళ్ళకి ధైర్యంగా ఉండొచ్చు. గురువు వేరే శని చూస్తాడు, ఇది అడిషనల్ సపోర్ట్. కాబట్టి మేషరాశి వాళ్ళకు గురువు యొక్క చూపు శనిపైన ఉండడము, శని వక్రించడము, బాధకాధిపతి వక్రించడం అంటే బాధకాధిపతి బాధించబడుతున్నాడు. మనకు కానివాడు ఇబ్బందులకు వచ్చిన మనకు మంచిదే కదా. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఈ 138 రోజులు ఎక్సలెంట్గా ఉంటుంది. హ్యాపీగా వీళ్ళ పనులు ముందుకు వెళ్తాయి. శని అంటే ఆలస్యం కాబట్టి ఆలస్యాలు అనేవి తగ్గుతాయి. ఇప్పుడు మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శని నడుస్తుంది. ఏలినాటి శనిలో శని వక్రించాడు, గురువు చూస్తున్నాడు. కాబట్టి మనము అనాలిసిస్తో పాటు చెప్పాం, చక్కగా వీళ్ళు ముందుకెళ్ళచ్చు. అన్ని మేషరాశిలో అన్ని వర్గాల వాళ్ళకి బాగుంటుంది. ఓకే. అంటే వీళ్ళకి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండొచ్చు గురుగారు? ఆరోగ్యపరంగా తీసుకుంటే గురువు వీళ్ళకు భాగ్యాధిపతి శనిని చూస్తున్నాడు. శని అంటేనే మనకు చెప్పాను కదా, బాధకు కారకుడు. బాధ అంటూ ఉంటే అది శనే కారకుడు. ఆ శనేశ్వరుని చూస్తున్నాడు కాబట్టి అతను కూడా వక్రించాడు కాబట్టి మేషరాశి వాళ్ళకు కాళ్ళు మాత్రం బలహీనంగా ఉంటాయి, కాళ్ళు నొప్పులు వేగంగా వస్తుంటాయి, మిగతా దేహం అంతా బాగుంటుంది. కాబట్టి దానికి సంబంధించిన గ్రహమే వక్రించింది కాబట్టి చక్కగా ఉంటుంది. ఏదైనా అనారోగ్యాలు ఉన్నా కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ సెట్ అవుతాయి, చక్కగా ముందుకెళ్తారు. ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ కూడా జీవితంలో అభివృద్ధి కనిపిస్తుంది అంటారా? ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ టైంలో చేసుకునే ప్రయత్నాలు వీళ్ళకి బాగా సక్సెస్ అవుతాయి. చక్కగా వీళ్ళు ప్రయత్నించుకోవచ్చు. ప్రయత్నం చేసే దాంట్లో వీళ్ళకి మించిన వాళ్ళు లేరు. చక్కగా వీళ్ళు మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ ప్రయత్నాలు చేసేస్తారు. వీళ్ళు ఒకేసారి 4 ప్రయత్నాలు చేస్తారు. ఒకటి సింగిల్గా చేయలేరు వీళ్ళు. సింగిల్గా చేస్తే వీళ్ళు ఏం చేయనట్టు లెక్క. మనం జాగ్రత్త చెప్పించినా అట్లా కాదు, వీళ్ళు మాత్రం 4-5 ప్రయత్నాలు చేస్తుంటారు. దాంట్లో 1 or 2 కూడా వీళ్ళకి సక్సెస్ అవుతాయి. ఇప్పుడు హెవీ ఇన్వెస్ట్మెంట్స్తోనే ఏదైనా బిజినెస్ వీళ్ళు స్టార్ట్ చేస్తే గురుగారు 5 months వీళ్ళకి కలిసి వస్తుందా? 5 months తర్వాత మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నటువంటి ప్రయత్నాలు లాంగ్ రన్లో వీళ్ళకి బెనిఫిట్స్ ఇస్తాయి. ఇప్పుడు ఫౌండేషన్ వేసుకుంటారు, ఫౌండేషన్ స్ట్రాంగ్గా వేసుకోవాలి. మళ్ళీ లాంగ్ రన్లో వీళ్ళకి అది బెనిఫిట్స్ కానీ ఉంటాయి. తాత్కాలికమైనటువంటి ప్రయత్నాలు ఎప్పుడు ఏ రాశి వాళ్ళు కూడా సెట్ కావు కదా. కాబట్టి స్ట్రాంగ్గా ఫౌండేషన్ వేసుకోవాలి. వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? కాలభైరవ ఆరాధన, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడము, అదేవిధంగా వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం చాలా మంచిది. ఈ 2026 సంవత్సరం జూలై 27 తారీఖు శని గ్రహము వక్రగతి ప్రారంభిస్తుంది. ఈ శని మీనరాశిలో వక్రారము ప్రారంభిస్తాడు. మరి ఈయన శని వక్రిస్తే శని కర్మకారకుడు. శని కర్మకారకుడు అంటే ఏమి? కర్మ అంటే ఏమి? ప్రతి పని కర్మే. మీరు నాతో మాట్లాడడము, నిద్రపోవడము, నడవడము, చనిపోయే వరకు మనిషి ఉన్నటువంటి నడవడిక, ప్రతి సెకను చేసే ప్రతి పని కర్మే. అందుకే ఆయన ఆయుష్కారకుడు అన్నారు. ఒక మనిషి ఆయుర్దాయము ఉన్నంత వరకు అతను చేసే పనులన్నీ కూడా కర్మలే. అవి శుభకర్మలు, అశుభకర్మలు ఉంటాయి. కానీ ఆయన ఈ కర్మకారకుడు కాబట్టి ఏ కర్మలైనా కూడా శని యొక్క ప్రభావంతోనే ఉంటాయి. అందుకే ఎవరైనా చనిపోతే ఇతని కర్మ తీరిపోయింది అంటారు. అంటే ఇంక అతనికి చేసేదని పని లేదు, అందుకే ఆయన చనిపోయాడు
అయిపోయింది ఇంకా. మనకే ఇంకా కర్మ తీరలేదు, మనం ఇంకా బతుకున్నామని వేదాంతంగా మాట్లాడతారు కొంతమంది పెద్దవాళ్ళు. అవునవును. అంటే ఇంక మనకు పని లేదు అంటేనే మనం ఈ శరీరాన్ని వదిలేస్తాం, ఆయుష్ తీరుతుంది. హ్మ్. హ్మ్. ఏదో చేయాల్సిన కర్మ ఉంది కాబట్టి మనం పుడతాం. ఏ పని చేసే అవసరం లేకపోతే అసలు పుట్టం. హ్మ్. వాళ్ళకి పనే లేనప్పుడు మళ్ళీ జన్మ ఎందుకు? హ్మ్. హ్మ్. జన్మ ఉంటే కర్మ ఉంటుంది, కర్మ ఉంటే జన్మ ఉంటుంది. ఓకే. బుద్ధి కర్మానుసారే, కర్మ జన్మానుసారే, జన్మ కర్మానుసారే. హ్మ్. అంటే మన బుద్ధిని బట్టి మన కర్మ ఉంటుంది, మన కర్మను బట్టి మన యొక్క జీవన గమనం ఉంటుంది. మళ్ళీ ఓకే. మన కర్మ బ్యాలెన్సు హ్మ్. ఉంటే మళ్ళీ ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించిన మళ్ళీ జన్మ తీసుకోవాలి. హ్మ్. అందుకే జన్మ కర్మానుసారే, కర్మ జన్మానుసారే, హ్మ్. బుద్ధి కర్మానుసారే. ఇప్పుడు ఓకే. వివాహానికి వెళ్తాము, హ్మ్. పెండ్లికి. హ్మ్. ఏడుస్తూ వెళ్తామా? హ్మ్. ఏడుస్తూ వెళ్తాం. ఏడుస్తూ వెళ్ళం ఒక సంతోషంగా. డెత్ జరుగుతుంది, నవ్వుతూ హ్మ్. వెళ్తామా? లేదు అంటే బాధతో. బుద్ధి కర్మానుసారే. అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని బట్టి మన యొక్క బుద్ధి ఉంటుంది. ఓకే. ఓకే. అవును గురుగారు. ఆ! అక్కడ ఉండే ప్రోగ్రామ్ ఏంటి? హ్మ్. ఆ ప్రోగ్రామ్ తగిన విధంగా మనం బిహేవ్ చేస్తూ వెళ్తాం. హ్మ్. 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 అంటే మన యొక్క బుద్ధిని బట్టి ఆ కర్మ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ కర్మలన్నీ చూసుకునేది శనీశ్వరుడు. శని యొక్క ప్రభావంతో మనకు అన్ని కర్మలు సంభవిస్తూ ఉంటాయి. ఈ వక్ర సంచారం కర్మకారకుడు అంటే? వక్రించాడు, అంటే ఏంటి గురుగారు? రివర్స్ అయ్యాడని అర్థం, యూటర్న్ తీసుకున్నాడని అర్థం. ఓకే. ఇప్పుడు వక్ర సంచారం అంటే రిటర్న్ వెళ్తుంది. మళ్ళీ వెనక్కి తిరుగుతాడు. ఓకే. ఓకే. ఆ! వక్రము అంటే వెనక్కి వస్తున్నాడని అర్థం. ఇంగ్లీష్లో ఓకే. చెప్పాలంటే యూటర్న్, హుహు. రివర్స్. హుహు. మరి కర్మకారకుడు రివర్స్ అయితే ఏముంటుంది? హ్మ్. ఇప్పుడు మనం చేస్తున్న పనుల్లో మనం ఏదో హ్మ్. మర్చిపోయినాము, మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ ఆ పని చేసుకురావాలి. ఇప్పుడు కొద్ది దూరం వెళ్తాము, కీస్ మర్చిపోతాము, హ్మ్. లేదా ఒక ఫైల్ మర్చిపోతాము, ఇంటికి మళ్ళీ తిరుక్కొని వచ్చి ఆ ఫైల్ ఎత్తుకెళ్తాం కదా. హ్మ్. హ్మ్. సేమ్ అట్లే శనేశ్వరుడు కూడా సంవత్సరానికి ఒక 5 నెలలు వక్రిస్తూ ఉంటాడు. 5 మంత్స్‌కి ఒకసారి. ఆ! సంవత్సరానికి 5 నెలలు ఓకే. కనీసం. ఆహా! 4 నుంచి 5 నెలలు ఆయన వక్రంలో ఉంటాడు. ప్రతి సంవత్సరం ఉంటాడు. హుహు. అది ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో వక్రిస్తాడు. హుహు. ఈ వక్రగమనం ఎలా స్టార్ట్ అవుతుంది? సూర్యగ్రహం నుంచి 5 స్థానం నుంచి 9వ స్థానం మధ్యలో అవుతుంది. సూర్యుడి నుంచి 5వ రాశి నుంచి 9వ స్థానం రాశి వరకు వక్రగమనాలు ఉంటాయి. హుహు. గురువుకైనా, కుజుడికైనా, శనికైనా. హ్మ్. ఇంకా బుధుడు, శుక్రుడు ఆయన కూడానే తిరుగుతూ ఉంటారు. హ్మ్. వాళ్ళ క్యాలిక్యులేషన్ వేరే ఉంటుంది. ఈ 5 గ్రహాలు వక్రిస్తూ ఉంటాయి. ఓకే. రాహుకేతులు పర్మనెంట్‌గా వక్రంలో ఉంటారు. హుహు. రవిచంద్రులకు వక్రగతి లేదు. హ్మ్. ఇది వక్రం యొక్క వివరాలు. ఇప్పుడు ఓకే. కర్మకారుడు వక్రించాడు అన్నప్పుడు ఏం చేయాలి? సూర్యుడు యొక్క శనిగ్రహం యొక్క కారకత్వాలు ఏంటి? హ్మ్. నడక, హ్మ్. వాకింగ్ చేయడం శనేశ్వరుడు. అంటే కాళ్ళు అంటే శనేశ్వరుడే. హ్మ్. హ్మ్. చెప్పులు, హ్మ్. షూస్ కావచ్చు, ఇంకేదైనా చెప్పులు కావచ్చు, శనేశ్వరుడే. హ్మ్. చీపురు కట్ట ఆయన ఆయుధం. హ్మ్. చీపురు కట్టను కూడా ముందుకి, వెనక్కి వక్రం చేస్తేనే శుభ్రం అవుతుంది. అవునవును. ఆలయమైనా, హాస్పిటల్ అయినా, హ్మ్. ఇల్లైనా అవును. అదే ఆయన ఆయుధం. హ్మ్. అదేవిధంగా శనేశ్వరుడు నలుపు రంగు సూచిస్తాడు, హ్మ్. బొగ్గులు సూచిస్తాడు. హ్మ్. అందుకే మన సింగరేణి బొగ్గు కార్మికులంతా కూడా శని యొక్క ప్రభావంతో అక్కడ కార్మికులు అవుతారు. శని యొక్క హ్మ్. అనుగ్రహం ఉంటే అటువంటి వాటిలో జాబ్ వస్తుంది. హుహు. ఇంకా ఈ లెదర్ బిజినెస్, చెప్పుల బిజినెస్, హ్మ్. తర్వాత ఎత్తుకుంటే ఇంకా కర్షక కార్మిక వర్గాలు కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు అందరూ కూడా హ్మ్. హ్మ్. సమాజంలో ఓట్లు వేసే వాళ్ళంతా కూడా శని ప్రభావంతోనే ఉంటారు. హ్మ్. ప్రజా తిరుగుబాట్లు హ్మ్. ఇవన్నీ కూడా శనేశ్వరుడే. ఓకే. ఇన్ని కారకత్వాలు ఉంటాయి. హ్మ్. మరి ఆయన వక్రించాడినప్పుడు ఏమవుతుంది? హ్మ్. కర్మ అన్నాను కాబట్టి, అంటే వృత్తికారకుడు, కర్మ అంటే వృత్తి కూడా వస్తుంది. హ్మ్. వృత్తికారకుడు కాబట్టి చేస్తున్న వృత్తిలో వీళ్ళు ఆలస్యాలు ఎదుర్కొంటారు. ఇప్పుడు హ్మ్. పెట్టిన పెట్టుబడులు కొంతమందికి బ్లాక్ అవుతాయి. హ్మ్. హ్మ్. కొంతమందికి కర్మ అంటే వృత్తి కోసం చేసే ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. రివర్స్ సైడ్ కాబట్టి కర్మకారకుడు. హ్మ్. హ్మ్. ఇలా పలు రకాలుగా వాళ్ళ వాళ్ళ ద్వాదశ రాసులను బట్టి వాళ్ళకు ఉంటాయి ఫలితాలు. ఓకే. కొంతమంది బై బర్త్ పుట్టినప్పుడు హ్మ్. 1970లోనో, 80లోనో, 90లోనో, హ్మ్. 2000 సంవత్సరంలో ఎంతోమంది పుడతారు కదా! ప్రతి సెకండ్‌కి పుడుతూ అవునవును. ఉంటారు. వాళ్ళు పుట్టినప్పుడు శని వక్రంగా ఉన్నప్పుడు పుట్టుంటే, హ్మ్. హ్మ్. ఇప్పుడు శని వక్రించాడు కదా! ఇప్పుడు బావుంటుంది వాళ్ళకు. ఆపోజిట్ ఉంటది. హ్మ్. హ్మ్. అంటే వక్రంగా ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళకు శని ప్రతి సంవత్సరం 5 నెలలు వక్రిస్తాడు కాబట్టి 5 నెలలు బావుంటుంది. ఓకే. వాళ్ళ పుట్టిన జాతకంలోనే వక్రంగా ఉన్నాడు. హ్మ్. ఇప్పుడు మ్యాథమెటిక్స్‌లో మైనస్, మైనస్ ఏమవుతుంది? ప్లస్. హ్మ్. ఇక్కడ వాళ్ళు పుట్టినప్పుడు వక్రంగా ఉన్నాడు. ఇప్పుడు గోచరంలో హ్మ్. వక్రంగా వచ్చాడు. వక్రం ఏమవుతుంది? సక్రం అవుతుంది. ఓకే. ఓకే. కాబట్టి ఇక్కడ వక్రమైతే అంతా చెడు జరిగిపోతుంది కదా. శనేశ్వరుడు ఎప్పుడు చెడు చేయడు. హ్మ్. మర్చిపోయిన దాన్ని మళ్ళీ గుర్తు చేస్తాడు, హ్మ్. నేర్పిస్తాడు. ఒక హ్మ్. కౌన్సిలర్ ఆయన, ఒక హ్మ్. ట్రైనరు, ఒక జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహం. హ్మ్. గ్రహాలన్నీ జీతం ఇస్తాయి. హ్మ్. హ్మ్. శనేశ్వరుడు ఒక్కడే జీవితాన్ని ఇస్తాడు. కరెక్ట్. కరెక్ట్ గురు. జీతాన్ని ఆయన ఇవ్వడు. హ్మ్. హ్మ్. అందుకే భయపడిపోతారు ఆయనంటే. హ్మ్. జీతం తాత్కాలికమైనది, జీవితం శాశ్వతమైనది. అవునవును.
కాబట్టి శాశ్వతమైనదే ఇస్తాడు. అందుకే కలిగించే దాంట్లో శనేశ్వరుడు అంతటి వాడు లేడు. ఉమ్. కష్టపెట్టే దాంట్లో కూడా ఆయన మించిన వారు లేరు. ఓకే, ఓకే. కష్టపడాలంటే ఎవరికైనా భయము, ఉమ్, సుఖమే కావాలనుకుంటారు కాబట్టి ఆ సుఖము ఎలా వస్తుంది? కష్టే పలి. ఉమ్. నో పెయిన్ నో గెయిన్. కరెక్ట్, కరెక్ట్. ఫ్లైఓవర్ ఇలా అనుకుంటే ఇలాంటి అయిపోతుందా? ఉహుం. మనం కష్టపడి వేస్తే ఫ్లైఓవరు ఉమ్. ఇట్లా పోయేది ఇట్లా వెళ్ళిపోయి దాటేస్తాం. అవునవును. ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ఫ్లైఓవర్ వేయాలంటే ఆయన వేస్తాడు. ఉమ్. మిగిలిన గ్రహాలు ఏమరుస్తాయి. ఓకే, ఓకే. నీకు ఇట్లే ఉంటుంది లైఫ్ అంతా ఎంజాయ్ చేసుకో అనేసి డబ్బులు అనవసరం పోతాయి. ఉమ్. అప్పుడు శనేశ్వరుడు వచ్చి డబ్బు ఉంటే నీ విలువ ఎంత, ఉమ్. డబ్బు లేకపోతే నీ విలువ ఏంటి, ఉమ్. నీ భార్య దగ్గర నీ విలువ ఎంత, నీ పిల్లల దగ్గర నీ విలువ ఎంత, నీ స్నేహితులు నీతో ఎలా ఉంటారు, డబ్బులు ఉంటే ఎలా ఉంటారు, లేకపోతే ఎలా ఉంటారు, ఉమ్. అవమానం అంటే ఏమిటి, ఆకలి అంటే ఏమిటి, దౌర్భాగ్యం అంటే ఏమిటి, దారిద్ర్యం అంటే ఏమిటి, ఉమ్. నష్టం ఎలా ఉంటుంది, కష్టం ఎలా ఉంటుంది, సుఖం ఎలా ఉంటుంది, మొత్తం నేర్పిస్తాడు ఆయన. ఉమ్. అప్పుడు బాధలు కలుగుతాయి. ఉమ్. ఇవంతా మామూలు ట్రైనింగ్ కాదు. ఉమ్. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, మనిషి అన్ని బాధలకు ఒక నిప్పులో పెట్టి ఒక ఇనుప ముక్కను కాల్చి కొట్టి మంచి ఆయుధంగా తయారు చేసి పదునైన ఆయుధంగా తయారు చేసి సెట్ అవుతుంది. అవును, అలా చేసేస్తాడు. కాబట్టి శనేశ్వరుడు లేకపోతే ఎవరు ఉద్ధరించబడరు. ఓకే. అందుకే గ్రహాలన్నింటిలోకి శని భగవానుల వారిని ఈశ్వరత్వం ఇచ్చారు. అవును, శనీశ్వరుడు. గురీశ్వరుడు, బుధేశ్వరుడు, కుజీశ్వరుడు అని అన్నారు. ఉమ్. రవీశ్వరుడు, చంద్రీశ్వరుడు అంటారు. ఒక్క మ్మ్. శని భగవానులను మాత్రమే శనేశ్వరుడు అంటారు. అవునవును. ఆయనకి ఆ శక్తి, ఆ యొక్క వరము పరమేశ్వరుడు ఇచ్చాడు. ఉమ్. ఈ గ్రహాలన్నీ కూడా తాత్కాలికమైన ఫలితాలు ఇస్తాయి. ఉమ్. కాబట్టి మనకు ఒక ఆర్మీ ఆఫీసర్ అయినా స్ట్రిక్ట్గానే ఉంటాడు. ఉమ్. ఉమ్. ఎవరికైనా సరే ఏమైనా నేర్పిస్తాడు. వాళ్ళకి అన్నీ నేర్పించి వాళ్ళకి ఆయుర్దాయాన్ని కూడా ఆయనే ఇచ్చేది. ఉమ్. ఇప్పుడు ఆయుర్దాయం అన్నాను కాబట్టి ఉమ్. ఒక వారంలో చనిపోయే వ్యక్తి ఉమ్. రాబోయే నెలలో కలెక్టర్ అవుతాడంటే ఏం చేయను? అతను చనిపోయేది వారానికి, ఉమ్. అతను కలెక్టర్ అవ్వాల్సిన నెల తర్వాత, ఉమ్. 7 రోజుల తర్వాత అతనికి బ్రీతింగ్స్ లేవు శ్వాస పీల్చుకోవడానికి. ఉమ్. అంటే ఆయుర్దాయం లేదు ఇక్కడ. అవునవును. ఈ ఆయుర్దాయం ఉంటే అవుతుండే. ఏమైనా అవుతారు. అవును. కాబట్టి అన్నిటికన్నా గొప్పది అది ఆయుర్దాయం. ఉమ్. ఆయుష్ లేనప్పుడు మన ఒంటి నిండా వజ్రాలు ఏం ప్రయోజనం? కరెక్ట్, కరెక్ట్. ఈ చేతికి ఏదో గాయం అవుతుంది, దీనికి వజ్రాలు బ్రాస్లెట్ వేసినా అనుకో, ఆ గాయం తగ్గుతుందా? టించర్ వేస్తే, మందు వేసి, ఇంజక్షన్ వేస్తే తగ్గుతుంది. ఉమ్. ఇది నేర్పిస్తాడు శనేశ్వరుడు. కాబట్టి మేము ఎన్నో కష్టాలు పడితే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అని పెద్ద పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఉమ్. ఆ కష్టాలని ఎవరు నేర్పించారు? శనేశ్వరుడు వచ్చి నేర్పించి ఆ స్థాయికి చేస్తాడు వాళ్ళని. ఉమ్. అలా కష్టాలు పడితేనే ప్రతి 10 రూపాయలను కూడా ఆలోచించి ఖర్చు పెడతారు. ఆ కష్టాలు పడకపోతే డబ్బు విలువ తెలియదు, జీవితం విలువ తెలియదు. ఉమ్. ఉమ్. కాబట్టి శని భగవానుల యొక్క మహత్యము, ఆయన యొక్క ఆవశ్యకత ఎంతంటే, నేను చెప్పలేనంత, మీరు వినలేనంత. ఎంత చెప్పితే అంత తక్కువే, ఉమ్. ఎంత వినగలిగితే అంత ఎక్కువ ఉంది. ఓకే. అది శని భగవానుల వారు. ఉమ్. కాబట్టి ఇక్కడ శనేశ్వరుడు అంటే ప్రపంచానికి ఆధారమైన. ఉమ్. ఉమ్. కరెక్ట్. ఇప్పుడు కాళ్ళు అని చెప్పాను శనేశ్వరుడు అంటే, కాళ్ళు లేకపోతే మనం ఏం మనుగడ సాగిస్తాం? ఏమీ చేయలేము. ఆయుష్ అని చెప్పాను, ఆయుష్ లేకపోతే ఏమి? అవునవును. ఇలా పుట్టి అలా చనిపోతే మళ్ళీ ఎందుకు ఆ జన్మ? ఉమ్. ఉమ్. కాబట్టి ఈయన గురించి నువ్వు నన్ను శని పట్టినావు, శని కాలు పెట్టినట్టు పెట్టావు, శని అని ఏకవచనంతో మాట్లాడకూడదు. ఉమ్. ఆయన్ని అలా అనడానికి రైట్స్ మనకి ఎక్కడున్నాయి? మన అవును. ఆయుర్దాయం ఆయన. ఉమ్. ఉమ్. మనమేమో తీసి పడేసి కేవలంగా తక్కువగా మాట్లాడతాం. మాట్లాడుతూ ఉంటాం. ఓకే గురు. అసలు మనిషికి ఓ శుక్ర మహర్దశ అన్న ఉంది అనుభవించాలి, గురు మహర్దశ ఉంది అనుభవించాలి, ఇంకేదో బిర్యానీ తినాలంటే ఆయుర్దాయం, ఆరోగ్యం కావాలి. ఇది లేకుండా మిగతా అన్నీ ఉండి ప్రయోజనం లేదు. కరెక్ట్. కాబట్టి ఈ విలువ సూక్ష్మంగా ఆలోచిస్తే శని భగవాన్ ఎప్పుడు ఏకవచనంతో ఎవరు పిలవరు. ఉమ్. ఉమ్. ఆయన ఇంకా ఇష్టపడతారు. ఉమ్. శని భగవాన్ వారి యొక్క బలహీనత ఒకటి ఉంది. ఉమ్. ఆయన తైలాభిషేకాలకు బానిస కాదు, అసలు స్పందించడు. మరి శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉంటారు, దానికి స్పందించడు ఆయన. ఉమ్. ఆయన ఇంకేదో నల్లని ఒత్తులతో దీపాలు పెడుతూ ఉంటారు, ఆ. దానికి స్పందించడు. ఆ. సేవకు శనేశ్వరుడు బానిస. సేవ, దాన ధర్మాలు ఇలాంటి వాటికి. ఓకే. సేవ చేయాలి, ఎవరికి చేయాలో వాళ్ళకి చేయాలి. ఉమ్. ఆ సేవ చేస్తే ఆయన అనుగ్రహిస్తాడు, ఈజీ. ఉమ్. కాలభైరవ ఆరాధన చేస్తే శని అనుగ్రహిస్తాడు, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడం వల్ల ఓకే. అనుగ్రహిస్తాడు. ఉమ్. కాబట్టి కాలభైరుడు ఎవరు? ఉమ్. శనేశ్వరుడు గురువు, ఓకే. ఈయన కాలభైరుడు శిష్యుడు. ఉమ్. మరి శిష్యుడే ఇంత పవర్ఫుల్గా ఉంటే ఉమ్. గురువు ఇంకెంత పవర్ఫుల్గా ఉంటాడు? అవునవును గురుగారు. ఉమ్. కాబట్టి ఇక్కడ కాలభైరవ ఆరాధన అష్టకం ఒక 8 సార్లు చదువుకోవడము, ఉమ్. వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడం వల్ల ఉమ్. శనేశ్వరుడు అనుకూలంగా మారుతాడు. అంటే తీవ్రతను తగ్గించుకుంటాడు.